రేయ్ అయిందా పెళ్లి చూపులకి లేట్ అయిపోతున్నది. బయలుదేరానమ్మా. అమ్మా ఒకసారి ట్రామా ఎక్కువ కట్నం కోసం చూసి చూసి ముదురు బెండకం చేశాను. బ్రహ్మచారిగానే చచ్చిపోతానని భయంగా ఉంది మా. ఫీల్ అన్నట్టున్నారు. కట్నం వద్దునే వద్దు, నాకు పెళ్లి చేయమా. సరే పద. ఈ సంబంధం ఓకే అయిపోతుంది. ఏంది మీకు మీసాలు గడ్డలు ఉన్నాయే? ఏం ఉంటే పెళ్ళినేవా? అట్టని కాదు, ఎందుకు వచ్చిందని. నీకు అసలు మీసాలే లేవు, నువ్వు అసలు మొగాడేనా? రే దిక్కు మాలి సమ్మతం, పదాం పదరా. మా పిల్లని రాని మా ఒకసారి చూద్దామా. ఏంద్ర చూసిదా? మీ నాయన ప్రశ్న అడగలేదు నన్ను, ఈడోడు అడిగేదానికి కాకి మొక్కమోడు. తినేసే మార్గం కూర్చునేసేది మంచిది. మీ ఆయన రాలేదా? ఏమైనా మొగుడికి అయిపోతావు పిల్లనా? అయ్యో అమ్మా, ఏమైందయ్యా? ఏమైంది? కుక్కరికేసింది. కుక్క జోలికి నువ్వెందుకు పోయినావో? నేను పోలా, అదే వచ్చింది. ఎక్కడిప్పుడు అదే? నేను కొరుకుతో వదిలేస్తానా? దాని కొరకు ఎక్కడిప్పుడు అదే? హాస్పిటల్కి పోయింటది. నన్ను కూడా హాస్పిటల్కి తీసుకొని పో. పదం పద. నరసన్నా ఏంది హాస్పిటల్ అని చెప్పి ఇంటికి దొడుకొచ్చినావు? మా ఊర్లో కుక్క కొరికితే నాటు వైద్యం చేసి దీనే. ఈయన దగ్గర కుక్క కొరికితేనే కాదు, డైనోసార్ కొరికితే కూడా తగ్గిపోతుంది. డైనోసార్లు ఎప్పుడు అంతరించిపోయిందా? ఏమైంది? కుక్కరికేసింది. ఈ మధ్య కుక్కలకి టేస్ట్ లేకుండా పోతున్నది. ఎవరు పడితే వాడిని ఊరికేస్తున్నాయి. ఆకు పసరు ఏదైనా ఉంటే ఇయ్యండి. ఆకు మేసి దానికి కూడా ఏమైనా మేక వస్తానుండండి. ప్యాంట్ వెనకలాగు. అబ్బా తగ్గిపోతుంది పనండి. తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. ఇప్పుడు చేసింది వైద్యమే కదే. ఏం వైద్యమో? పెద్దలు చెప్పిన వైద్యం. ఏంటది? కుక్క కాటికి చెప్పు దెబ్బ. అయ్యో మామా, ఇదేనా మామా స్వర్ణముఖినదా? అవును మచ్చా. కన్నప్ప సినిమాలో ఈ నీళ్ళేనా నోట్లో తీసుకుని పోయి శివయ్యకి అభిషేకం చేసిందా? అవును మచ్చా, ఈ స్వర్ణముఖి నది నీళ్ళే. మామా ఇది స్వర్ణముఖి నది కదా, అంటే దీంట్లో బంగారం ఉంటదా? పిచ్చోడా, చెప్పులు అమ్మే వాళ్ళకి చెప్పులు ఉంటాయా? చదువు చెప్పే వాళ్ళకి చదువు ఉంటదా? అన్నా అన్న నాకు చెప్పింది నిజమేనా? ఏమో ఆ అన్ననే అడుగుండేదా? అన్న ఏం చెప్పినాడంటే కన్నప్ప తన కన్ను తీసి శివయ్యకి ఇచ్చింది ఇక్కడే అన్నాడు. అది నిజమే. అంటే ఇది శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రం. ప్రపంచంలోనే గ్రహణం సమయంలో కూడా పూజలు అందుకునే ఏకైక క్షేత్రం. రాహుకేతు దోష నివారణ పూజలకి ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇక్కడున్న శివలింగం ప్రాణమున్న శివలింగం అనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా గర్భగుడిలో స్వామివారి ముందున్న దీపం రెపరెపలాడుతూ ఉంటుంది. అందుకే ఈ క్షేత్రం పంచభూత లింగాలలో ఒకటైనటువంటి వాయులింగంగా పిలువబడుతూ ఉంది. మామా ఈ ఊరికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చేదానికి ఏదో కథ ఉందన్నా? అవును మచ్చా. శ్రీ కాళహస్తి, సాలెపురుగు, పాము, ఏనుగు ఈ 3 మూగజీవులకి ముక్తి కలిగిన ప్రాంతం ఇది. మచ్చా ఏదైనా పని ఉండదా? యా పని చేయకుండా ఉండేదే పని. మావా ఖాళీగా ఉండవా? పనులున్నా కానీ ఖాళీ చేసుకుంటాను నీకోసం. సరే రా ఒక రౌండ్ పోయి సద్దాం. సరే మచ్చా. ఏంది ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నాడు? భయంగా ఉంది. స్పీడ్ గా పోవద్దని చెప్దామా లేదా ఆపే దిగేస్తానని చెప్దామా? ఏమనుకుంటాడో ఏమో. చిన్నవాటికే భయపడుతున్నానని ఎగతాళి చేస్తాడేమో. అమ్మా స్పీడ్ గా వెళ్ళొద్దు, భయంగా ఉంది. మచ్చా మచ్చా లేరే. మామా మామా లే మామా మామా. వేగంగా వెళ్ళడమే కాదు, వేగంగా వెళ్తున్నప్పుడు చెప్పకపోవడం కూడా మన తప్పే అవుతుంది. దయచేసి బండ్లను ఏరా బాలా. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. పొడతా ఏటి మళ్ళీ. క్రికెట్ లో మీ ఫేవరెట్ షాట్ ఏదో కామెంట్ చేయండి. apatito apatiku